ఈరోజు భీమడోలు సంతకైతే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు రేట్లు ఎలా ఉన్నాయి అయితే తెలుసుకుందాం. సో ఇది భీమడోలు స్ట్రైట్ రోడ్, ఇది వచ్చేసి స్ట్రైట్గా వెళ్తే సెంటర్ వస్తుంది. ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో నాకన్నా గాలి సౌండే ఎక్కువ వినిపిస్తుంది మొత్తం రోడ్ ఇది. సో వీడియోని కొత్త వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా. బ్యాంక్ అయితే వచ్చి క్యాష్ అయితే ఇప్పుడే తీసా. 600 అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది సెంటర్ అయితే మా బ్యాక్ సైడ్. సో మార్కెట్ అయితే చూద్దాం. సో ఈ రోడ్డు తాడేపల్లిగూడానికి అయితే వెళ్ళొద్ది, డైరెక్ట్ హైవే ఎక్కిద్ది. సో అక్కడక్కడ ప్యాచీలు వేస్తున్నారే తప్పించి రోడ్డు ఇంకా కొంచెం గోతులు ఉంటాయి కదా, అక్కడక్కడే ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. సో ప్రాపర్గా మళ్ళీ తవ్వేసుకుంటే గట్టిగా ఉంటుంది, కానీ చేయరు. ఇది పక్కన చిప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇది భీమడోలు డైరెక్ట్ సంతకెళ్ళే రోడ్డు. ఇది అయితే మనం ప్యాచీ మొక్కలు అయితే ఎక్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఏదో ఉత్సవాలు లాంటివి అయితే జరుగుతున్నాయి. ఈ నైట్ టైం అయితే లైటింగ్ గట్టా బాగుండేది, మనం డే టైం వెళ్తున్నాం కదా. సో ఇదంతా మొత్తం నైట్ టైం లైటింగ్స్ కలకలలాడుతూ ఉంటుంది. సో దేవత ఉత్సవాలు అనుకుంటా, మేబీ, నాకు తెలిసి. చూసుకోవచ్చు ఈ రోడ్డు బార్ అంతా ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటంటే. ఫైనల్గా అయితే మార్కెట్ చేరుకున్నాం. ఇక్కడైతే పక్కన ఒక గుడి అయితే కొత్త కట్టినట్టున్నారు. సో దాని గురించి లైట్స్ ఏమో దాని మీద పెట్టారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటారు. మార్కెట్ మొత్తం చూపిస్తాను కూడా. ఒకసారి మళ్ళీ చూపిస్తా ఎలా ఉంటుంది. నా మాట కన్నా నాయిస్ ఎక్కువ వినపడుతూ ఉంటుంది. మైకులు పెట్టే టెంపుల్ ఓపెనింగ్ కదా, గుడి ఓపెనింగ్ కదా. సో బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఆపేసానంటే వెనకాల ప్రవచనాలు అయితే వినిపిస్తున్నాయి. సో దానివల్ల కొంచెం మీకు నాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఆల్మోస్ట్ మీకు భీమడోలు మార్కెట్ చాలాసార్లు అంటే లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో అయితే చూపించా, కానీ టోటల్లో చూపించలేదు. సో ఇక్కడ ఫిష్ మార్కెట్, ఇదంతా మీకు నాన్ వెజ్ ఐటమ్ ఏది ఉందో అది. సో చికెన్ తినకూడదు కాబట్టి ఎలాగైనా ఫిష్లకి అయితే డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుగురించే ఈ చికెన్ మానేసి మేమైతే ఫిష్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మట్టగొరసలు, కొరమీన్లు, ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ చికెన్ పాపం అలా ఖాళీగానే ఉన్నాయి. ఇది మార్కెట్ రోడ్. ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మసీద్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కూడా అటు వెళ్ళిపోవచ్చు హైవేకి. సో ఇది మార్కెట్ లొకేషన్ అయితే. ఇప్పుడే అంటే జస్ట్ మేము వచ్చింది 5కి. అన్నీ అవి వేసుకుంటారు కదా షాపుల కింద. సో ఇక్కడంతా కొంచెం చెత్తగానే ఉంది. ఇవేమో మన కూరగాయల టైప్. ఇదంతా కూరగాయలు అయితే ఓ సైడ్ ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం కూరగాయలు ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. మార్కెట్ అంటే ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు కొనడానికి వచ్చామనుకున్నాం, కానీ ఏం కాదు. సో మట్టగొరసలు అయితే తీసుకున్నాం, కొత్తిమీర కట్ట ఒకటి తీసుకున్నాం. దీని గురించి వచ్చాం మార్కెట్కి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు డ్రై ఫిష్ కూడా ఉన్నాయి. సో దాంట్లో ఒక ఎండు చేప అయితే తీసుకొచ్చేసింది మా అమ్మమ్మ అయితే. సో స్ట్రైట్ మీకు ఫ్రూట్స్ అండ్ మిర్చిరి అలాంటివి ఉన్నాయి. టెంపుల్ అయితే ఇదే. అయ్యా ఇక గిన్నెకోళ్ళు. సో ఇటువంటి డాగ్స్ని అయితే పట్టించుకోవాలి. కొత్త వైరస్ ఏదో వచ్చేసినట్టుంది. సో ఇది మనుషులకు కూడా చాలా డేంజరు. ప్రతి ఊర్లో కుక్కలకి ఇలాంటి వైరస్ ఏదో అంతు చెక్కింది అయితే తిరుగుతోంది. గవర్నమెంట్ అదేంటో తెలుసుకొని దీన్ని అరికట్టాలని అయితే నేను కోరుకుంటున్నా. మార్కెట్కి వెళ్ళింది అయితే మేము ఈ చేపల గురించి. సో ఈ చేపలు తీసుకున్నాం. మొత్తం కొత్తిమీర ఒకటి. ఆ కొత్తిమీర అయితే నేను ఇది ఎక్కడెట్టా నీట్గా చెయ్యాలి. ఇవి అయితే మొదలు కట్ చేసా. సో దీనికోసం అయితే ఇలా అంటే వేరే కాదు. సో ఇంకా పొయ్యి మీద అయితే కూర రెడీ అవుతుంది, సిద్ధంగా ఉంది. ఇవే చేపలు బతికొండగా చూపించలా, రెడీ అయ్యి చూపిస్తున్నాను. ఇదే. సో నైట్కి అయితే ఈ కూర వేసుకుంటాను. సో ఆ చేపలు అయితే మట్టగొరసలు అంట అవి. సో మట్టగొరసలో కూర వండుతాం, ఇంకా నైట్ తినేసి పడుకుంటాం. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి బ్లాగ్